ఇండియా కూటమిలో కాంగ్రెస్ దే పెద్దన్న పాత్ర అని అన్నారు సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి. రాష్ట్రంలో పొత్తులపై ఇప్పటివరకు కాంగ్రెస్ చర్చలు జరపలేదన్నారు ఆయన. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విఫలం కావడానికి కాంగ్రెసే కారణమని ఆరోపించారు. తాము పోటీ చేసే చోట సిపిఐ మద్దతు అడుగుతామన్నారు. భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుంది అంటున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పోటీ చేయాలని నిర్ణయించుకుంది, అభ్యర్థిని కూడా ప్రకటించింది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మనతో ఉన్నారు. జూలకంటి రంగారెడ్డి గారు, ఒకవైపు కాంగ్రెస్ తో మాట్లాడతామని చెప్పేసి మీ సెక్రటరీ ప్రకటించారు, మరోవైపు మీరు అభ్యర్థిని ప్రకటించారు. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఇండియా కూటమిలో పార్టీలు కలిసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీ. వాళ్ళు అన్ని పార్టీలతో మాట్లాడటం, సంప్రదింపులు జరపాలి. వాళ్ళు ఆ పని చేయటం లేదు. పెద్ద పార్టీగా ఉండి వాళ్ళు మాత్రం క్యాండిడేట్స్ని నిర్ణయించుకొని కొంతమందిని ప్రకటించుకుంటూ పోతా ఉన్నారు. ఇలాంటప్పుడు మేము కూడా ఖచ్చితంగా పోటీ చేయాలి కాబట్టి కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయానికి వచ్చాము. ముందైతే ఒక సీటు నిర్ణయించుకొని మనం కూడా ప్రకటించుకొని వెళ్ళిపోవాలి. అంటే కూటమిలో, ఇండియా కూటమిలో ఉన్నారు మీరు, కాదని లేని విషయమే. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఆ పార్టీని, అప్పటి కూడా కూటమి ఏర్పడింది, అప్పుడు కాదని చెప్పి మీరు ఇండివిజువల్ గా ఉండిపోయారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మాకు టికెట్ అంటే ఎంతవరకు అదంటారు? ఇప్పుడు మేము టికెట్ అని అడగట్లే కదా. ఇప్పుడు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎవరితో సంప్రదించకుండా వాళ్ళు ప్రకటించుకుంటూ పోతున్నప్పుడు మరి మా పద్ధతుల్లో మేము ప్రకటించుకుంటూ పోవాలి కదా. అందుకనే మేము ఒక సీటు పోటీ చేయాలి, మిగతా సీట్ల విషయంలోనే త్వరలో నిర్ణయం తీసుకుని ప్రకటించాలని చెప్పేసి మేము వెళ్ళటం అనేది జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళు ముందు 2 సీట్లు ఇస్తా అన్నారు. ఆ 2 ఇస్తానని చెప్పేసి ఒకటే ఇస్తామని చెప్పినప్పుడు అక్కడ చర్చలు అనేవి బ్రేక్ అయినాయి. దానికి వాళ్ళే బాధ్యత వహించాలి కదా. 2 ఇస్తానని చెప్పి చేరా 1 అనేసరికి మేము వెనక్కిపోవటం అనేది జరిగింది. ఇప్పుడు కూడా ఇక బీజేపీని ప్రధానంగా ఓడించాలనేటువంటి లక్ష్యంతో పోతున్నప్పుడు ప్రధానంగా ఉన్నటువంటిది కూటమిలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్ర పార్టీలని, కలిసి వచ్చే పార్టీలను కూడా సంప్రదించి కలుపుకపోవటంలో వాళ్ళది ప్రధానమైన పాత్ర ఉండాలి. అట్లా ఏం కనిపించడం లేదు. అంటే మీరు రాష్ట్రంలో ఉద్యమాలు చేసేటప్పుడు సిపిఐ, సిపిఎం రెండూ కలిసి పనిచేస్తుంటాయి. ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ విడివిడిగా ఉంటున్నారు. ఇప్పుడు సిపిఐతో సంప్రదించే మీరు సీటుని ప్రకటించారు? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కలిసి సమావేశాలు జరగటం, మాట్లాడుకోవటం జరిగింది. తర్వాత వాళ్ళు ఏందనంటే ఒక సీటు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా మేము కూర్చొని మనం కలిసే ఎన్నికల్లో పోదామని చెప్పేసి ఏమనుకోలేదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు, మా పద్ధతిలో మేము వెళ్తున్నాం. కానీ అందరం కలిసి ఏంటంటే బీజేపీ రాకుండా చూడాలనేది మాత్రం ఆ లక్ష్యం పెట్టుకున్నాము. ఆ లక్ష్యానికి అనుగుణంగానే మా కార్యక్రమం, మా క్యాంపెయిన్ అనేది ఉంటుంది. సిపిఐ వాళ్ళు కూడా మాకు ఆ రకంగా సహకరిస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఒక సీటు ప్రకటించారు, మిగతా 16 సీట్లు ఉన్నాయి, అక్కడ ఏమైనా పోటీ చేశారా? ఆ ఆలోచన ఏమైనా? ఇప్పుడు ముందైతే మేము ఒక సీటుకే పరిమితమై పోటీ చేయాలని అనుకున్నాము. మిగతా స్థానాల్లో ఎవరికి సపోర్ట్ చేయాలి ఏంటని చెప్పేసి అనుకుంటూనే అట్లాగనే సిపిఐ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా మద్దతు ఇవ్వాలి మేము పోటీ చేసే దగ్గర అని చెప్పేసి కూడా అడగాలనుకుంటున్నాం. వాళ్ళకు కూడా లేఖలు పెట్టి ఆ రకంగా సంప్రదించడం అనేది జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క పాత్ర ఎట్లా ఉంటుందో చూడాలి, దాన్ని బట్టి మా నిర్ణయాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూలకంటి గారు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం, ఇప్పటి వరకు సంప్రదింపులు చేయలేదు కాబట్టి తాము పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్తున్నారు. సిపిఐ పోటీ చేస్తే ఒకవేళ అక్కడ సిపిఎం మద్దతు పలుకుతుందని, ఇక మిగతా అంశాలన్నింటినీ కూడా త్వరలోనే చర్చిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో చారి, ఎన్టీవీ, సిపిఎం ఆఫీస్ నుంచి.